టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. 1000 మందిలో 950 మంది సరిగ్గా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్లో సరిగ్గా అందట్లేదు. ఓన్లీ 50 మెంబర్స్కి ఎడ్యుకేషన్ అందుతుంది. సో దీన్ని ఎలా సరిదిద్దాలి సార్? ఎందుకంటే ఇట్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అనమాట. అదేనండి, అంటే ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రాపర్గా ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్లో ఇచ్చినట్టుగానే పాపం వీళ్ళ పిల్లలకి పేరెంట్స్కి తెలుస్తుంది. బాబు మీ దగ్గర ఎంతమంది ఉన్నారా బాబు, మీ దగ్గర జేఈలో యావరేజ్గా ఇన్ని మార్కులు వచ్చినాయి, సరే టాపర్కి ఎంత వచ్చినా పక్కన పెట్టు, 100 మంది ఉన్నారు, 100 మందికి యావరేజ్ అంతా, ఎగ్జాక్ట్లీ. లేకపోతే 1000 మంది ఉన్నారు, 1000 మందికి ఎంత. ఈ సిస్టమ్ ఏదైతే మీకు ఉందో ట్రాన్స్పరెంట్గా వాళ్ళు పెట్టాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో నోటీస్ బోర్డులో పెడుతున్నారు, ఎలాగా ఈ వీక్ ఎగ్జామ్ అయిపోయింది, ఈ వీక్ ఎగ్జామ్ అయిపోయింది మార్కుల లిస్ట్ అని చెప్పేసి. ఇప్పుడంటే యాప్లు వచ్చినాయి, యాప్లో పెడుతున్నారు. అదర్వైజ్ నోటీస్ బోర్డులో పెట్టేవారు. ఇప్పటికీ కూడా కొన్ని నోటీస్ బోర్డులో పెట్టి సిస్టమ్ ఉంది. అట్లాంటి నోటీస్ బోర్డులో అందరి మార్కులు పెట్టమని చెప్పి పేరెంట్స్ అడగాలండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ యావరేజ్ తెలియాలంటే ముందు ఎవడొకటి చెప్పాలి కదా. మీరు వెళ్ళి అడిగారండి పేరెంట్గాను, నేను వెళ్ళి అడిగాను, ఎవడంటే సమాధానం చెప్పారు మనకి? యాప్లో ఉన్నాయి కదా సార్ మీ మార్కులు, మనకే యావరేజ్ చేసి చెప్తాడు, మిగతా వాళ్ళు అన్ని యావరేజ్ చేసి చెప్పడు కదా. ప్రాబబుల్లీ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి యాక్చువల్గానండి కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరికీ కూడా కొన్ని గైడ్లైన్స్ పాస్ ఆన్ చేసింది గవర్నమెంట్ కూడా, రీసెంట్గా కూడా చేసింది. అన్ని నోటీస్ బోర్డులో పెట్టండి రా బాబు, మార్కులు అన్నీ పెట్టండి అని. సో నిజంగా ఈ పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తున్నారో ద పాయింట్ నెంబర్ 1 మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ప్రిన్సిపాల్ని డీన్ని మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, మేము అందరికీ చదువు ఇస్తున్నాం అందిస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ప్రతి వారం మీరు పెట్టి జేఈ ఎగ్జామ్లో ఉన్న ఎగ్జామ్ అయితే ఉంటుందో నోటీస్ బోర్డులో మీరు అంటించండి. ఇష్టం వచ్చిన పేరెంట్ చూసుకుంటాడు, లేదా ఫోటో తీసుకుని వెళ్తాడు, చూసుకుంటాడు. దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది. అలా అంటే మీరు ర్యాంక్ ఇస్తున్నాం కదా అంటాడు. సరే క్యాంపస్ ర్యాంక్ ఇస్తే క్యాంపస్ ర్యాంక్ వేరు, మార్క్స్ వేరు. 300కి 50 మార్కులు వచ్చినా కూడా ర్యాంకు 50 రావచ్చు, అంతే కదండి. 300కి 50 మార్కులే వచ్చినాయి, ర్యాంక్ రావచ్చు కదా. సో ర్యాంక్ అనేది రిఫ్లెక్షన్ కాదు, మార్క్సే రిఫ్లెక్షన్. కాబట్టి ర్యాంక్ అనేది ఒక రకమైనటువంటి తప్పుడు ఒక మనకి డైవర్షన్ చేసి మనకి విధంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మార్కులు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ అడిగి నోటీస్ బోర్డులో పెట్టుకుని మీరు యావరేజ్ చేసుకున్నట్లయితే ఒక యావరేజ్ స్కోర్ ఎంత వచ్చింది, ఒక ఇన్స్టిట్యూట్కి అప్రాక్సిమేట్గా యావరేజ్ స్కోర్ కనీసం 120, 130 ఉందనుకోండి, డెఫినెట్గా జేఈలో అది మంచి ఇన్స్టిట్యూట్ అండి. 120, 130 అలా ఉంటే అట్లీస్ట్ ఓకే. కొంతమందికి రావచ్చు, రాకపోతే అది వేరే విషయం, పక్కన పెట్టండి. అలా కాకుండా మీరు ఏదో కొంతమందిని పెట్టి కొంతమందిని చేయడం, ఇవన్నీ ఏంటంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అలా తయారైనాయి. అన్ఫార్చునేట్గా హైదరాబాదు లేకపోతే విజయవాడ లాంటి ప్లేసుల్లో, ఈవెన్ వైజాగ్ కూడా ఒక ప్లేస్లో స్టార్ట్ చేసి 100 మందికి 50 మందికి మొదలుపెట్టి బిజినెస్ బాగుంది కదా అని చెప్పి వీళ్ళ కూడా 10-20 బ్రాంచ్లు పెట్టి వీళ్ళ కూడా కార్పొరేట్ సంస్థల నారాయణ చైతన్య లాగా అయిపోయారు, అలీన్లాగా, రెజనెన్స్ లాగా. ఒకప్పుడు రెజనెన్స్ 2 పెట్టాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయో నాకు లెక్క తెలియదు మీకు. ఇది కూడా ఉంది, ఫ్రాన్సైజ్ చేస్తున్నాడు. ఆడియం కాదు, ఈ సాగు వీళ్ళు సావంటారా అని చెప్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాడు. మళ్ళీ టీవీలో కొత్తగా ఒక యాడ్ ఒకటి, మేము ఆడుకుంటూ చదువుకోవచ్చు అని చెప్పి నిన్న మొన్న ఎవడో నేను చూస్తే అందులో కనపడేది నాకు. అంటే ఇది పోనీ తక్కువ మందిని పెట్టి మీరు పాఠాలు చెప్తామని చెప్పి ఇప్పుడు 9 ఎడ్యుకేషన్ అన్నారు. ఐఐటి వాళ్ళు చెప్తారంటారు. ఐఐటి వాళ్ళు చెప్పడం అన్ని ఇన్స్టిట్యూట్లో నాళ్ళ చెప్తాను, ప్రత్యేకంగా వెళ్ళి చెప్పేది ఏముంటుంది. కానీ అలాగే ఏదో పేరు చెప్పడానికండి, అంటే ఐఐటి అది ఎన్ఐటి చదివింది మాత్రం నేను బాగా చెప్పాలని లేదు కదా, ఫిజిక్స్ మ్యాథ్స్ బాగా చెప్పాలని లేదు. ప్లస్ మోర్ ఓవర్ మిగతా ఇన్స్టిట్యూట్స్లో కూడా అలాగే ఉంటారు. ఐఐటి వాళ్ళు చెప్పారు, ఐఐటి వాళ్ళు పెట్టారని చెప్పేసి వాళ్ళు పెట్టి పోనీ 1-2 పెట్టి ఆ 10 ఉన్న 6-5 పాపం పెడితే చెప్తే పర్లేదు. వాళ్ళు మేనేజ్మెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి వీళ్ళకి 20 బ్రాంచ్లు మాడ్యులస్ అన్నారు, అదన్నారు ఫిట్జిని మొత్తం కలిపిసుకుని వాళ్ళకి 20-30 బ్రాంచ్లు 40 బ్రాంచ్లు మొత్తం ఏమవుతున్నాయంటే వీళ్ళందరికీ ఇన్స్పిరేషను ఈ ఎక్స్పాండ్ అవ్వడానికి 1000 కోట్లు 100 కోట్లు వ్యాపారం చేయడానికి ఇన్స్పిరేషనే ఈ కార్పొరేట్ సంస్థలు నారాయణ చైతన్య, అలీన్, రెజనెన్స్ ఇవన్నీ. కోటా ఫస్ట్, నెక్స్ట్ ఇది. ఒక కోటాలో అలీన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో మనకి హైదరాబాద్లో కూడా పెట్టింది, 1,35,00,000 మంది ఉన్నారండి. గిన్నిస్ బుక్ ఆఫ్ లిమ్కా రికార్డ్ ఏదో ఉంటుంది కదా, ఆ రికార్డు ఎక్కింది. ఒకే టౌన్లో ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి 1,30,000 మంది స్టూడెంట్స్ ఉన్న ఏకైక సంస్థ వరల్డ్ మొత్తం మీద ఒకటే. ఇప్పుడు అది మంచి తప్పు కాదండి, అందులో ర్యాంకులు రావచ్చు, అది వేరే విషయం. అది ఎక్కడో బ్యాచెస్ ఉంటాయి, మంచి బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళ దాంట్లో వస్తూ ఉంటాయి. మొత్తం యావరేజ్ చేయండి, పట్టుమని 50 మార్కులు ఉండదు 300కి. లేదంటే పాలసీ ఉందండి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, సైకాలజిస్ట్ని పెట్టండి, లేదా నోటీస్ బోర్డులు అన్ని పెట్టండి, టైమింగ్ సరిగ్గా పెట్టండి, ఆదివారం లైవ్ ఇవ్వండి, సాయంత్రం 6ంటికి వదిలేయండి, ఫుడ్ బాగా పెట్టండి, వెంటిలేషన్ ఉండాలి, లేకపోతే హైజీనిక్గా ఉండాలి, లేదా వాష్రూమ్స్ ఈ విధంగా ఉండాలి,
ఇవన్నీ గవర్నమెంట్ చెప్తుంది, ఇవన్నీ మెయింటైన్ చేయట్లేదు. మళ్ళీ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆ పొలిటీషియన్స్ ఇన్స్టిట్యూటే కదండి, మళ్ళీ వాళ్ళే. సో టాప్ ఎవడో నాలాంటి వాడు స్కూల్ పెట్టాడు అనుకోండి, ఒకటి మెయింటైన్ చేయకపోతే చంపేస్తారేమో, పట్టుకెళ్ళి లోపలేసి వేస్తారు నన్ను పట్టుకెళ్ళి. సో జనరల్గా అంటే ఈ పర్టికులర్ జేఈ ఎగ్జామ్కి సంబంధించింది అంతా కూడా మాఫియా అండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ని కూడా తీసుకుని మేము ఎక్స్ట్రాడినరీ చేస్తామని చెప్పి మోసం చేసి తీసుకుంటారు. ఎందుకంటే యావరేజ్ పిల్లలు ఎక్కువ ఉంటారండి పాపం, వాళ్ళకి ఆశ ఉంటుంది. యావరేజ్ వాడిని ఎక్స్ట్రాడినరీగా చేస్తారట, తక్కువ టైం చెప్తారట, స్లోగా చెప్తారంట అని చెప్పి ఒకడో, 5ంటికి చెప్పేసి ఆటలాడేస్తాం మీకు ర్యాంక్ వస్తుంటాడు ఒకడో, ఇలా రకరకాలుగా చెప్తున్నారండి. మేబీ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇది మొత్తాన్ని ఒక పోర్టల్లో పెట్టేయాలండి. ఏంటి పబ్లిక్ డొమైన్లో పెట్టేయాలి. ఎగ్జాక్ట్లీ ఎలా పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోచింగ్ సెంటర్ నుంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ బ్రాంచ్ నుంచి ఈ ర్యాంక్ ఇంకోటి రిఫ్లెక్ట్ అవ్వకూడదు ఇండియాలో. అదొక సాఫ్ట్వేర్ దాన్ని డిజైన్ చేయాలి, ఆల్గరిథమ్స్ అలా రాయాలి. చిన్న ఏ అల్గరిథం కూడా రాసేసి ఓకే నీకు 100 ర్యాంక్ వచ్చిందా, 100 ఇంకెక్కడ రిఫ్లెక్ట్ అవ్వకూడదు, ఇంకా వేరే క్లైమ్ చేయడానికి ఉండదు. ఇంకా వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో క్లైమ్ చేస్తే దానికి సపరేట్ వెబ్సైట్ పెట్టుకోవాలి. ఇంకా రెగ్యులర్ క్లాస్ రూమా లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇది గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది అంటారంటే, మరి గవర్నమెంట్ ఇది చేయడం పెద్ద కష్టం కాదండి ఇప్పుడున్న టెక్నాలజీలో. చాలా ఈజీ సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాల్సి ప్రతి కాలేజీ కూడా ఈ డేటా అంతా ఎప్పటికప్పుడు మీరు ఫీడ్ చేయండి, ఒకవేళ తప్పు అయినట్లయితే మీకు ఫైన్ వేస్తాము, మీకు పర్మిషన్ తీసేస్తామని చెప్పాలంటే గొప్పగా మనం ఆలోచించి సొల్యూషన్ ఇచ్చి తెలివిగా ఆలోచించినట్టు ఏం కాదు. ఇది అందరికీ తెలుసు అంటాను నేను. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి గవర్నమెంట్కి తెలియదు అనుకుంటే మన అమాయకత్వం అది, కానీ చేయరు అంతే. మేబీ మనం అరవడం మనం గట్టిగా మీరు అన్నట్టు అది పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్లో రెస్పాన్స్ వచ్చి గట్టిగా పబ్లిక్ అడిగితే రావాలనే ఉద్దేశం తప్ప అడగాలి చేయాలి. టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ 2 years 3 years ఉంటారని చెప్పి ఒక టీచర్ ఉన్నాడు వెళ్తున్నారండి వీళ్ళు, ఆ టీచర్ మానేస్తాడు, వెళ్ళిపోతారు. వీడి పరిస్థితి ఏంటి? అది మినిమం అగ్రిమెంట్ ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి కదా, చెప్పరు. ప్లస్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత టీచర్ ఒకడున్నాడని పేరు చెప్తాడు, ఇంకొకటి చెప్తాడు క్లాస్కి వచ్చి. ఇవన్నీ మోసాలే కదా. ఇవన్నీ గవర్నమెంటే రెగ్యులరైజ్ చేసి అది మొత్తం అంతా డేటా అంతా తీసుకుని అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ అప్పుడు ఏం చేస్తారు, జనం చూసుకుంటారు. ఓకే ఈ కోచింగ్ సెంటర్లో ఇంతమంది ఉన్నారా, ఈ మార్కులు వచ్చినాయా, ఈ ర్యాంక్ వచ్చిందా, ఇది వచ్చిందని పబ్లిక్ డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుని ఫెసిలిటీ ఎందుకు ఇవ్వరు? ఫారెన్లో ఇస్తారండి. అలాగా మీకు ఫారెన్లో ఉన్న ప్రతి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇస్తారండి. ఐఐటీలు ఏం చెప్తున్నారు, మాకు ఐఎస్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, మాకేమో ఇంతమంది ప్లేస్ అయ్యారు కంప్యూటర్ సైన్స్, ఎంతమంది మెకానికల్ ప్లేస్ అయ్యారు, మాకు మీడియం శాలరీ ఎంత, మాకు యావరేజ్ శాలరీ ఎంత అని పబ్లిక్ చెప్తున్నారు కదా. మరి అది చెప్పినప్పుడు ఇది ఎందుకు చెప్పరు? కాదండి, ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే అలా అని చెప్పవచ్చు. కొంతమంది పేరెంట్స్ చెన్నై ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు కొత్తగా పెట్టినాయి. సార్ మా దగ్గర 50 మంది ఉన్నారా, వాళ్ళ దగ్గర అయితే 1000 మంది ఉన్నారో, వాళ్ళకి ర్యాంకులు ఇదవుతున్నాయి, మా దగ్గర అయితే అసలు మీకు 50 మందికి చెప్తామని చెప్పి ఆ ఫ్యాకల్టీ ఆ ఇన్స్టిట్యూట్స్ ఎత్తేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కొత్త ఇన్స్టిట్యూట్స్ పెట్టినప్పుడు వాడు దాన్ని లేపేకుండా చూడాలంటే ఫస్ట్ దెబ్బలాడుకుని మానేస్తున్నారు. ఫ్యాకల్టీ చెప్పడం మానేస్తున్నారు, ఇంకోటి చెప్పడం మానేస్తున్నారు, ఇంకోటి చెప్పడం మానేస్తున్నారు. ఈ కొత్త ఇన్స్టిట్యూట్లతో ఇది ప్రాబ్లం. కొంతమంది ఏంటి యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ని మేము టార్గెట్ చేసాము, యావరేజ్గా ఉన్న వాళ్ళకి మేము చెప్తాము, ఫౌండేషన్ కోర్స్ ఇస్తాము, అసలు మేము ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి. కాదండి, ర్యాంక్ వచ్చిన వాళ్ళు పట్టుకొచ్చి ఇంటర్వ్యూలు చేసేసి మాకు వచ్చినాయని చెప్పి చెప్పుకుంటున్నారు. చాలామంది విజయవాడలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని, ర్యాంక్ అది దగ్గర ఏం రాదు, అది ఎవడో కూడా తెలియదు. పేరెంట్స్కి అంత అవగాహన ఉంటుంది కదంటే. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాననుకోండి, ఉదాహరణకి మీరు ఎవరో నాది ఇన్స్టిట్యూట్ అనుకుందాం, నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు బయట నుంచి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే చూసాడు అనుకుంటాడు, మీరు నా స్టూడెంట్ అనుకుంటాడు. వాడే స్టూడెంట్ అని చెప్పకపోయినా చూసి వాడికి అంత నాలెడ్జ్ ఉంటుంది కదా. వీడేం చెప్తాడు, ఇంటర్వ్యూ చేయడానికి రమ్మని అడుగుతున్నాడు. మీకు లాజిక్ అర్థమైందా? మీరు ఇంటర్వ్యూ చేయడానికి మీరే స్టూడెంట్ అండి, నా దగ్గర మామూలుగా వచ్చారు, నాది కాలేజీ లేదంటే మామూలుగా ఇంటర్వ్యూ చేయండి, మీ ఒపీనియన్స్ మీ వ్యూస్ కొంచెం పిల్లలకి చెప్పండి అని నేను రిక్వెస్ట్ చేశాను. మీరు వచ్చారు, వచ్చిన తర్వాత ఇంత మామూలుగా ఇంటర్వ్యూ చేశాను, ఎలా చదువుకున్నారంటే ఏంటి అని అన్నీ అడిగాను నేను. అన్నీ అడిగిన తర్వాత ఫైనల్గా ఏం రాస్తారంటే నా స్టూడెంట్ అని రాసేస్తున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఢిల్లీలో జరిగినా సివిల్ సర్వీస్ జరిగినా జేఈ అయితే మరీ ఘోరంగా రాసేసుకుంటారండి వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ ఉంది, ఆడు ఆన్లైన్లో ఉన్నాడు, ఎప్పుడు పెద్ద లేదు, అంటే 10లోపు 2-3 రాసుకుంటాడు, 4 రాసేస్తాడు ఏంటి, నాకు అర్థం కాదు. అసలు అది ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయండి? 2000 ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫ్లైన్లో, అంతకుముందు లేవు కదా. అంటే ఆఫ్లైన్లో ర్యాంకులు వచ్చినాయని చెప్పి అకాడమీ వాడును ఫిజిక్స్ వాళ్ళ కూడా టాప్ 10లో 4-5 వేసేసుకుంటున్నారు వీళ్ళు. ప్రతి ఓడి 100 ర్యాంకుల్ని 100 లోపల ర్యాంకులు ప్రతి ఓడి వేసేసుకోవడమే. సర్టిఫికేట్ తీసుకోమని ర్యాంక్ వచ్చిన దగ్గర దమ్ముంటే ఇన్స్టిట్యూట్ అండి, మీకు ర్యాంక్ వచ్చిందండి 10వ ర్యాంకు, నేను పలానా ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాను ఫోటో అంటించి సంతకం పెట్టి ఇన్స్టిట్యూట్కి సబ్మిట్ చేసుకుని ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరూ డిస్ప్లే పెట్టండి నోటీస్ బోర్డులో. నాకు ఆడ స్టూడెంట్ నా స్టూడెంట్ అని ఎంతకాలం అబద్ధాలు చెప్తారని, ఎంతకాలం మోసం చేస్తారని నాకు అర్థం కాదు. ఇది హైదరాబాద్ దరిద్రంగా ఉంది, విజయవాడ ఇంకా దరిద్రంగా ఉంది. సార్ దీనికి ఏదైనా ప్రాక్టికల్ సొల్యూషన్ మీరు సజెస్ట్ చేస్తే? అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రాక్టికల్ సొల్యూషన్ అంటేనంటే పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చి క్వశ్చనింగ్ చేయడం రావాలండి. అవతలడు భయపడి ఆటోమేటిక్గా ఆడుకుంటూ అలర్ట్ అవుతాడు, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి. ఇప్పుడు మనం వీడియోలు చేయడం ద్వారా చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చారు, అసలు మాకు ఎలా క్వశ్చన్ అడగాలో తెలియట్లేదు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే కాలేజీ మంచిదా కదా తెలియట్లేదు, ఫ్యాకల్టీ ఏంటి, రీసెర్చ్ ఏంటి చాలా చెప్తున్నారు. మీరు క్వశ్చన్స్ అడగాలి.
పలానా స్టూడెంట్ నా స్టూడెంట్ నాకు వచ్చినాయి అన్నాడు, ఏడాడు అడగాలి కదా, ఏడాడు ఎక్కడ ఉన్నాడు అని అడగాలి కదా. వాడు వేరే చోట ఎవడన్నా మళ్ళీ క్లైమ్ చేశాడా అని అడగాలి. సో ఇదేంటంటే పేరెంట్స్లోను స్టూడెంట్స్లోను అవేర్నెస్ ఎక్కువ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండో పాయింట్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలను అడగాలంటే, ఎమ్మెల్యేనికి ఏమడుగుతారు మీరు వెళ్ళి? ఎమ్మెల్యేల మీద ప్రెజర్ చేస్తే ఆడు పోయి ఎక్కడైనా అసెంబ్లీలో మాట్లాడతారు కనీసం ఇది వెళ్ళి. ఎలాగ నీలాంటి నాలాంటి ఎలాగ లోపల రానివ్వరు కదండి, అసెంబ్లీలోకి లోపలికి ఎలాగ మనం రానివ్వరు కదా. ఆ వచ్చిన కనీసం వెళ్ళి ఇది పాయింట్ అవుట్ చేస్తే కాదండి, ఇది యాక్చువల్ గవర్నమెంట్కి, లోకేష్కి, రేవంత్ రెడ్డికి తెలియదండి ఇవన్నీ. ఇవన్నీ డ్రై సబ్జెక్ట్స్ అండి, ఆ రేంజ్కి అసలు నథింగ్ అండి అది. కానీ ఇదే లైఫ్ అని మనలాంటి వాళ్ళు మనం చెప్తున్నాం. పేరెంట్స్లో అవేర్నెస్ రావాలంటే క్వశ్చన్స్ అడగాలి, గవర్నమెంట్ని అడగాలి, అవసరమైతే సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడాలి. కానీ ఇలాంటి వాటి గురించి ఎవడో యూట్యూబ్లో వీడియోలు తీయట్లేదు. ఎవడెవడితో లేచిపోయింది, ఎవడెవడితో పెళ్లి చేసుకుంది, లేకపోతే అనసూయ బట్టలు ఇప్పుకుందా లేదా, లేకపోతే ఆడేం చెప్పాడు ఈడేం చెప్పాడు, దీని మీద గంటలు వందల వేల గంటల యూట్యూబ్ నుండి ఇయ్యే కర్మ ఇది. అంతే, మనం ఏం చేయలేం. ఒక్క ఎమ్మెల్యే ఈ వీడియో చూసినాడు, ఎవరైనా ఒక ఎమ్మెల్యే నిజంగా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే ఈ వీడియో ద్వారా ఆ ఒక్క ఎమ్మెల్యే వెళ్ళి అన్ని స్కూల్స్కి కాన్స్టిట్యూషన్ ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డేటా మొత్తం తీసుకుని మొత్తం అంతా ఆటోమేటిక్ చేస్తే ఆ జిల్లా ఆదర్శంగా మొత్తం కంట్రీ అంతా ఫాలో అవుతారు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.